అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. పూజ అయ్యి 3, 4 రోజులు అయినా కూడా వీడియో పెట్టడమే అవ్వలేదు. ఎందుకంటే ఫ్రైడే ఆబ్వియస్లీ మనం పూజ చేసుకుంటే వీడియో పోస్ట్ చేయడమే అవ్వదు. అలసిపోయి ఉంటాం ఆ రోజే. శనివారం, ఆదివారం ఎప్పుడూ పెట్టను. ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా శనివారం, ఆదివారం హాలిడే అనమాట. వర్కింగ్ డే కాదు. ఇంకా మండే కదా. సరే ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, పూజకి ముందు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాను, ఏంటి అనేది అన్నీ ముగ్గేం పెట్టాను అన్నీ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఊరికే చూస్తారు సరదాగా మా ఇంట్లో పూజను ఎలా చేసుకున్నది. మీ అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. అందరి అమ్మవాళ్ళు ఇంతకుముందు 2-3 సంవత్సరాలు అయితే మీ అమ్మవాళ్ళని కూడా నాకు షేర్ చేయండి చూస్తానని చెప్పని 1-2 సార్లు అడిగినట్టు గుర్తు. చాలామంది షేర్ చేశారు. బట్ ఎనీవేస్ మీ అందరూ కూడా బాగా చేసుకుని ఉంటారని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగాను. ఈసారి ఎందుకు నేను అంత కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకోలేకపోయినా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో పనులు అవుతున్నాయని చెప్పాను కదా. బాగా సిమెంట్ వర్క్ అవి జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇల్లంతా డస్ట్గా ఉంది బాగాను. ఇంకా రోజు కొంచెం వద్దని చెప్పాం కానీ మొత్తం మెటీరియల్ అంతా గుమ్మ ముందు పెట్టుకుని ఉన్నారు. ఎవరిని పిలవడానికి ఉత్సాహం లేదు, సరిగ్గా చేసుకుందాం ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా పని వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. అలసిపోయినట్టుగా అయిపోతాము, ఏమీ చేసుకోలేకపోతాము. మామూలుగా నాయిస్ కాదు, ఫుల్ హడావుడిగా అన్ని కట్టింగ్లు అవి ఇవి కట్ చేయడాలు మాకే హెడేక్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఇంట్లోనూ. అమ్మో ఏదైనా ఇంట్లో ఉండి పనులు చేయించడం అంటే మాత్రం చాలా కష్టం. నేను ఇంతకుముందు ఎప్పుడో ఎక్స్పీరియన్స్ చేశాను కానీ మళ్ళీ చాలా సంవత్సరాలు అయిపోయాక మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ అమ్మో ఏదైనా పని అంటే భయంగా అనిపిస్తుంది నాకు. బాబోయ్ వీళ్ళతోటి రోజంతా మేకప్ చేసి చేయించాలనని. ఏం పనులు చేయించాను ఏంటనేది మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే శ్రావణ శుక్రవారం వీడియోస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది, ఆ ముగ్గు ఏం పెట్టాను అనేది ఆ వీడియోస్ షేర్ చేద్దామని చెప్పని. ఎందుకంటే మనకి శ్రావణ మాసం అనేసరికి అందరికీ ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టంగా చేసుకునే పూజ. అమ్మవారికి చక్కగా కుదిరితే 4 వారాలైనా 5 వారాలైనా అన్ని వారాలు మనం మంచిగా పూజ చేసుకుంటాం. కుదిరితే మా కొత్త బట్టలు ఉంటే కట్టుకుంటాము. లేదు అంటే ప్రత్యేకించి ఒక వారం మనం మంచిగా ఏదన్నా అమ్మవారి దగ్గర అన్నీ పూజది చేసుకుని చీర పెట్టుకుని అమ్మవారికి బంగారం ఉంటే ఖచ్చితంగా ఏదైనా చిన్నదో ఎంతో కొంత కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం కదా. నేనైతే ప్రతి సంవత్సరం అలాగే అనుకున్నాను. ఇంతకుముందు తెలిసేది కదా, ఇంచుమించు ఒక 10 ఏళ్ళ నుంచి అయితే కొనుక్కోవాలి, 1 గ్రామైనా కొనుక్కొని పెట్టుకోవాలి అలా అనుకుంటున్నాను. మనం మీకు షేర్ చేశాను కూడా ఆల్రెడీ. కొనుక్కున్నాను అని చూపించాను కూడా మొన్న నేను. సో అది పెట్టుకుని ఈ వారం పూజ చేసుకుందాం అనమాట. అనుకోకుండా కుదిరింది. అసలు ఈ వారం కుదరదు అనుకున్నాను. అమ్మవారి దయ అంతేను. 4వ వారమే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను మెదడులోను. బట్ అనుకోకుండా శుక్రవారం పూజది బాగా జరిగింది. శనివారం మా పెళ్లి రోజు. మీకు షార్ట్ కూడా షేర్ చేశాను కదా. అందరూ చాలా ఆప్యాయంగా నాకు మెసేజ్లు విషెస్ చెప్పారు. ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. పూజ అయితే ముందు ముగ్గుతోటే మొదలవుతుంది. ఎందుకంటే ముందు రోజే కొన్ని పనులు చేసుకోకపోతే, నేనే చాలా వీడియోస్ షేర్ చేశాను ఇంతకుముందు, ఒక 4 సంవత్సరాల నుంచి షేర్ చేస్తాను. ప్లానింగ్గా ఉండాలి, ముందు రోజే కొన్ని పనులు చేసుకోవాలి, అన్నీ ఆ రోజే అనుకుంటే మనకు అవ్వవు. టెన్షన్ పడతాం. ఏం లేదు, మనం వయసు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఆందోళన కలుగుతుంది. హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే మనం ఒక్కడమే చేసుకోవాల్సి వచ్చినప్పుడు టెన్షన్గా అనిపిస్తుంది. మనం చేసుకోలేకపోతామేమో అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నాను. ఎందుకంటే మా అమ్మాయి అటు కాకుండా ఇటు కాకుండా ఉంది. ఒకసారి చేస్తానంటే ఒకసారి కోపం వస్తుంది చెప్తాను, అలా ఉన్నట్టుగా ఉంది. సో ఇంకా చేసేంత లేదు నాకు. పాపం ఆల్రెడీ తనకి 2-3 రోజుల నుంచి ఫీవర్గా ఉందనమాట. బుధవారం గురువారం కూడా కాలేజీకి వెళ్ళలేదు. హై ఫీవర్లో ఉంది పాపం. ఇంకా తనని ఏం అడుగుతాను నేను. ఆబ్వియస్లీ మా శ్రీకరు మా వారు అయితే కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా శ్రావణికి కూడా సెలవు లేదు ఆ రోజున. శ్రావణ శుక్రవారం రోజు కూడా కాలేజ్ పెట్టేశారు. మరి ఏం చదివించేస్తారో తెలియదు కానీ అయినా అఫ్కోర్స్ మానేసింది, నీరసంగా ఉందని. అందుకని ముందు పెరట్లో పువ్వులన్నీ కోసి కనకాంబరాలు అవి మరువు అన్నీ కోసి మాల కట్టాను. ఈ పూల మాల కట్టేసరికి చాలా టైం పట్టేసినట్టు అయిపోతుంది. కొన్ని గంటలు కూర్చున్నట్టు కోసి గంటలు కూర్చుని అవన్నీ చేసేసరికి నేను జెప్టోలో ఏంటంటే బంతిపూలను విరజాజులు తెప్పించుకున్నాను. గుమ్మాన్ని కట్టడానికి, విరజాజు పూలేమో మాల కట్టుకోవడానికి అన్నట్టుగా బాగుంటాయని చెప్పని, కనకాంబరాలు దన్నా అమ్మవారికి వేద్దామని అలా ఉద్దేశంతో తెప్పించుకున్నాను. ముందు ముగ్గు పెట్టేసుకుంటే సాయంత్రం 4-5కు ముగ్గు పెట్టేసుకున్నాను, గుమ్మం కడిగేసుకుని. ఇంకా తర్వాత మెల్లగా పూలమాల కట్టుకోవడం అన్నీ మొదలెట్టాను. నైట్ దాకా అదే సరిపోయింది. బంతిపూలు గుచ్చుకుని మొత్తం అంతాను. పిల్లలు చేస్తారంటారు, మనకేమో ఆ టైంకి అప్పటికే అయిపోయి ఒకటి తర్వాత ఒకటి ప్లానింగ్ అయిపోవాలి అనుకుంటాం కదా. వాళ్ళేమో ఇప్పుడు కాదమ్మా తర్వాత చేస్తానంటారు. వెయిట్ చేసేంత ఓపిక లేదు, వాళ్ళతో చేయించుకునేంత ఈజీ కూడా కాదు పని. ఎందుకు వచ్చిందిలే అని చెప్పని నేనే కూర్చుని మొత్తానికి బంతిపూల దండలన్నీ 2 దండలు అయితే వచ్చాయి. ఇంచుమించు ఒక 100 రూపీస్ కొన్నాను పువ్వులు. పూజ గది గుమ్మానికి మెయిన్ గుమ్మానికి వస్తే సరిపోతుంది. యాక్చువల్గా మెయిన్ గుమ్మానికి ఏంటంటే ఆల్రెడీ నేను ఆర్టిఫిషియల్ది తిరుపతిలో తీసుకున్న దండ ఉంది కదా, అది పెట్టేసరికి నిండిపోయినట్టుగా అయిపోతుంది. అయినా లేదు బంతిపూల దండ గుచ్చాలి అని చెప్పని 2 దండలు గుచ్చాను. పెద్ద మాలేమో మెయిన్ గుమ్మానికి, ఈ చిన్న మాలేమో పూజ గదికి సరిపోతుందిలే అని చెప్పని
ఇంక ఈ 2 పెట్టేసరికి మామిడి తోరణం కట్టడానికి అక్కడ ఇంకా హుక్కు లేదు, ఇంకా చిన్న హుక్ అయిపోయింది. ఇంకా అందుకని మామిడాకులు మాత్రం తగిలించాల్సి వస్తుంది అంతే. ఇంకా విరజాజులు కూడా మంచి పూలన్నీ మాలకట్టాను. అసలు ఎంత బాగున్నాయంటే, నాకు ఇష్టమైన పూలు అంటే విరజాజులు అని చెప్పాలి. లైట్ వెయిట్గా ఉంటాయి, నాకు ఇష్టం కూడాను. మిగిలిన పూలన్నీ కూడా ఇంకా ఉంచాను. ఇంకా చాలా పూలు ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్మవారికి అష్టోత్తరం చదవడానికి బాగుంటాయి కదా, జాజులు అంటే అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పని నాకు సరిపడంత మాల కట్టుకుని పక్కన పెట్టుకుని మిగిలినవన్నీ అమ్మవారికి అష్టోత్తరాన్ని కానీ రెడీ చేసుకున్నాను. ముందు రోజే ఇవన్నీ మాల కట్టుకోవడం అయింది. మర్చిపోతాం, మెయిన్ ఎప్పుడు ఏంటంటే శనగలు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము. నేను కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత గౌబా గుర్తొచ్చి మళ్ళీ దిగి శనగలను కడిగేసి 2 సార్లు మంచిగా పసుపు వేసి నానబెట్టాను. ఉదయం వాడేసేసి క్లాత్ మీద అప్పుడు మనం అమ్మవారికి వాయనానికి సాయంత్రం ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పని. యాక్చువల్గా ఎవరిని పిలుచుకోలేదు అప్పటి వరకు కూడాను. చెప్పానుగా ఇంట్లో పనులు ఉన్నాయని ఈ సంవత్సరం స్కిప్ కొడదాం అని అనిపించింది ఎందుకున్నాను. గుమ్మాన్ని కట్టేసరికి ఏంటో అందం వచ్చింది. మామిడాకు పెట్టి అలా బంతిపూల దండ కనపడితేనే చాలు, ఇంకా పండక్కలు వచ్చేసినట్టుగా వస్తుంది కదా ఖచ్చితంగాను. ఉదయానికల్లా చక్కగా ముగ్గు పైన పూలు మామిడి తోరణాలు అన్నీ పెట్టడం అయితే అయింది. మామిడి తోరణం కట్టేది మాత్రం ఎప్పుడు మా వారి డ్యూటీ, బట్ కట్టడానికి చెప్పాను అక్కడ ఇంకా ప్లేస్ లేదు, అంతా ఇడికైపోయిందనమాట, పురుకోస పట్టే అంత లేదు ఇంకా. సో అందుకని ఇంకా వదిలేశాను. ఉదయాన్నే తీసి అంతా ఒకసారి క్లాత్ మీద అంతా శనగలన్నీ వాడేసేసాను అనమాట. కానీ ఇంకా మనకి పనులు ఉంటాయి. డెకరేషన్ చేయాలి, బొమ్మకి చీర కట్టాలనుకున్నప్పుడు ముందు రోజే కట్టేసుకోవాలి. నేనేంటంటే ఇంక బొమ్మ పెట్టట్లేదు, అదే అమ్మవారికి చీర అంటూ కట్టేదంటూ ఏం చేయట్లేదు. ఉదయాన్నే ఫస్ట్ అన్నము పులిహోరకి బూర్లకి పప్పు పెట్టేసి పెరట్లోకి వెళ్ళి పూలన్నీ మంచిగా కోసుకుని వచ్చి గుమ్మానికి పసుపు కుంకాలు పసుపు బొట్లు అవి పెట్టుకుంటాం కదా ద్వారలక్ష్మిని. ప్రతి శుక్రవారం చేసుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం ప్రత్యేకించి చేసుకుందామని, మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా స్కిప్ కొడుతున్నాను కానీ లేదు ఈ శ్రావణ మాసం. కానీ అనుకోకుండా పువ్వులు కూడా అసలు ఎన్ని పూసాయంటే, ఈ చెట్టే 8 పూలు పూసింది అసలు, ముద్దమందారాలు. అనుకోకుండా వచ్చాయి, అసలు రోజు 1-2 పూస్తుంది, మహా అయితే 3 పూస్తుంది. అనుకోకుండా 7-8 పూలు వచ్చాయి అసలు, మొత్తం ముద్దమందారాలేను. అవి ఒక్కటి పెట్టినా చాలా అమ్మవారికి ఫోటోలకు కానీ నిండుగా అనిపిస్తుంది. గుమ్మానికి ముందుగా ఫస్ట్ పసుపు రాసేసి అప్పుడు మామూలుగా బొట్లు అవి పెట్టుకుని అవన్నీ అయ్యడానికే మనకి చాలా టైం పడుతుంది. అప్పుడే అనిపిస్తుంది అబ్బా అన్నీ చేసుకోవడంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, అందులో ఏం తినకుండా ఉంటాము, మధ్యలో ఏదైనా తాగాలన్న జాస్ కూడా ఉండదు, ఇంకా పనిలో పడితే పనిలోనే అన్నట్టుంటుంది. నాకైతే శనివారం ఆదివారం కూడా నీరసంగా అనిపించింది, బాగా అసలు లేవలేకపోయినట్టే అనిపించింది, ఏదో కాళ్ళు చేతులు వణుకుతున్నట్టుగాను. అబ్బా అంటే ఒక్కొక్కసారి పండగ అంటే ఉత్సాహంగానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం భయంగా కూడా అనిపిస్తుంది మనకి. చేసుకున్నప్పుడు ఏం తెలీదు, చేసేసుకున్న తర్వాత అప్పుడు మాత్రం నీరసం వస్తుంది. మళ్ళీ 2వ రోజు రాఖీ హడావుడి, మళ్ళీ మా బావగారు పిల్లద్దరు వచ్చారు. సో మళ్ళీ ఇంట్లో సందడి, ఒక పక్క పనివాళ్ళు అన్నీ అనేసరికి బాగా హడావుడిగా అనిపించింది నాకైతేను. నిన్నంతా సండే రెస్ట్ తీసుకున్నాను, ఇంక మా వారు నరకట్టి పనివాళ్ళని వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పని. సో ఇప్పటిదాకా అయితే ఇలా జరిగింది. అంటే ముందు రోజు నైట్ అంతా ముగ్గులు తోరణాలు అవి కట్టుకోవడం అయింది. తర్వాత రోజు ఉదయం మాత్రమే శుక్రవారమే నేను గుమ్మాలకి పూజ గదికి అన్నిటికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుని అవి అలంకరణ చేసుకుని తులసం దగ్గర కూడా బయట రాగి చెంబు పెడతాం కదా, అక్కడ ఎప్పుడు ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను నేను అవి. అక్కడ కూడా ముగ్గది పెట్టుకుని పద్మం వేసుకుని రాగి చెంబుని నీళ్ళది పోసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనకి మంచివి, ఒక అలవాటు పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడం. అలాగా గుమ్మానికి అదే గడపలకి పసుపైనా స్కిప్ కొడతానేమో కానీ రాగి చెంబులో అవి నీళ్ళు పెట్టడం అవి మాత్రం చేయను. ఇక బయట మెటీరియల్ కనబడుతుంది కదా, చూసారు కదా, అవన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా పైకి ఎక్కించాలి అవన్నీ నేను. సో దానివల్ల హడావుడిగా ఉంది ఈసారి అంతా నాకు. అందుకని ఇంకా ఆల్రెడీ నాకు ఏవైతే మనం బొమ్మలు చూపించాను కదా, ఆ బొమ్మలు మాత్రమే పెట్టుకుని అమ్మవారి బొమ్మలు కొనుక్కుని ఒకటి ఉంది కదా, ఒకటి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, అవి పెట్టుకుందాం. ఇంక చీరది కట్టలేను అని చెప్పని అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేనే ఏదైనా వీక్ అయి పడ్డాను అంటే వీళ్ళందరూ చేసుకోలేరు. సో మనకి ఎంత వీలైతే ఎంత చేతనైతే అంతలో చేసుకుందాము అని అనుకున్నాను. ఎందుకంటే ఏదో ఆవేశపడి చేసుకుందాం అనుకున్నా ఇద్దరికిట్లా ఓపిక ఉండాలి, మనకి ఆ ఉత్సాహం ఉండాలి, అన్నీ కలిస్తేనే చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి ఉండదేమో, ఈ సంవత్సరం లేదేమో అని అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ మంచిగా చేసుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి అని అనిపించింది. ఎప్పుడు అలాగే అనుకుంటా, ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ ఇంకొకటి పెంచుకోవాలి, అలా ఏదో ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. బట్ అంతే, ఈసారి అమ్మవారు నాకు ఇంతే చాలు, నువ్వు ఎక్కువ శ్రమ పడకని చెప్పారేమో అని అనుకున్నాను అంతే. మొత్తానికి ఇవన్నీ అయ్యేసరికి అమ్మ చెప్పారనమాట 9:30 to 10:30 మధ్యలో పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పని. సో ఉదయం 9:30 కల్లా అన్నీ అయిపోయాయి. అప్పుడు మళ్ళీ వెళ్ళి మిగతా అంత పనులు అక్కడ పూజకి ఏర్పాటు అంతా చేసుకోవాలి కదా, అవన్నీ ఒక అరగంటలో చేసేసుకుని 10:15 అలా కూర్చున్నాను అనమాట. కూర్చుని పూజకి సిద్ధమయ్యాను.
ఆ టైంలో మంచిదని చెప్పారనమాట. ఇంకా అలా అనేసరికి ఇంకా హడావుడి అయిపోతుంది మనకి. సో పండక్కి మా ఇల్లు అయితే ఇలా రెడీ అయింది. ముగ్గు ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. కమింగ్ వీడియో మళ్ళీ రేపు వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు బాయ్.